ఇప్పుడు వచ్చింది చెప్పు. దా 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 1 2. హలో మేరీ జాన్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. సో ఈరోజు వీడియో వచ్చేసి మనది నిన్న చెప్పినా కదా, నా ఉల్లిగడ్డ నారుకి నీళ్ళు వదలాలన్నమాట మనం. సో ఇంటికాడ నుంచి మందు కూడా ఎత్తుకొచ్చా, ఇంకా నాన్న కూడా ఎత్తుకొస్తుండు మందు. ఇదే దీంట్లో చల్లాలి మొత్తం, యూరియా డిఏపి రెండు కలిపే ఉన్నాయి ఇవి. సో దీంట్లో చల్లాలి. మనకు అక్కడ మోటార్ ఉంది కదా ఆ చేన్లో, ఆ మోటార్ నుంచి మనం పైపులు వేసుకోవాలి. అక్కడ నుంచి పైపులు వేసుకొని ఇడికి తీసుకురావాలి నీళ్ళు మనం. సో ఇప్పుడు ఇక్కడ అది మందు చల్లడం అయితే అయిపోయింది ఇక్కడ. సో మనం ఇంకోది నేను ఎత్తుకొచ్చింది ఉంది కదా, ఇంకో ప్యాకెట్ మందు. సో అది మనం ఆ చేన్లోకి తీసుకెళ్ళాలి. లాస్ట్ టైం వేసాం అన్నారు దాంట్లో చల్లడానికి. ఇది తీసుకొచ్చి పెట్టేసా. ఇక్కడ మనకు కొన్ని పైపులు ఉన్నాయి. ఇక్కడ కూలోళ్ళు కూడా వచ్చారు మన దగ్గరికి. అవి గడ్డి వచ్చేసింది కదా మొత్తం ఉల్లిగడ్డలో, సో అవి తీయడానికి. ఇక్కడ ఈ లైన్లో మనకు పైపులు ఉన్నాయి, ఆ పైపులు ఇక్కడ వేసుకోవాలి. ఇవే 5 పైపులు, ఇవి 4 తీసుకెళ్ళాలి. ఫాస్ట్గా అన్ని పైపులు కనెక్షన్ చేసుకుందాం. కనెక్షన్ చేసి డైరెక్ట్ వెళ్ళిపోదాం ఇక ఆడికి. ఇప్పుడైతే నేను ఇంటికి వెళ్తున్నా ఇంకా, ఎందుకంటే అమ్మ వాళ్ళు ఏమో ఇది మోటార్ తాళం ఉంటుంది కదా మర్చిపోయారు. ఇంకా అక్కడ శనగలు కూడా వేయాలి, శనగలు కూడా మర్చిపోయారు. సో దానికోసం వెళ్తున్నా. ఇప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసిన నాన్నకు శనగలు, అది మోటార్ తాళము. సో ఇప్పుడు నాన్న వెళ్ళి ఆన్ చేస్తాడు మోటార్. పైప్ కనెక్షన్లు కూడా అన్నీ అయిపోయినాయి, కనెక్షన్ చేసేసిన మొత్తం అక్కడ నుంచి. ఇక మోటార్ ఆన్ చేయగానే నీళ్ళు వస్తాయి. ఇక ఇప్పుడు వచ్చింది చెప్పు. దా 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 1 2 3. నీళ్ళు వచ్చేసినాయి. మనం కూడా పార తీసుకొని వెళ్దాం. ఇక ఆ లాస్ట్ మడిలో వెళ్తుంది ఇప్పుడు నీళ్ళు మొత్తం. దీంట్లోకి వస్తుంది ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసింది. ఈ కాలువ మొత్తం అయిపోయింది, ఆడికెళ్ళి ఈడి వరకు మొత్తం అయిపోయింది. ఇప్పుడు సెకండ్ దీంట్లో వదులుతున్నా. 1 కూడా అయిపోయింది, 3rd కూడా కంప్లీట్ అయిపోయింది, త్రో కూడా అయిపోయింది, 5th one కూడా కంప్లీట్ అయిపోయింది, 5th కంప్లీట్ అయిపోయింది, 8th కంప్లీట్ అయిపోయింది, కూడా కంప్లీట్ అయిపోయింది. ఫైనల్లీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక ఆడికి వెళ్దాం. అక్కడ కూడా ఉంది కదా లాస్ట్ టైం వేస్తున్నారు, దానికి కూడా వదలాలి. ఈ కొంగలు ఎన్నిగానో వచ్చేసినాయి చూడండి.
ఇప్పుడు మనం ఆవుకి నీళ్ళు తాగిపించి వేరే ప్లేస్లో కట్టేసి వెళ్దాం ఇక ఆడికి. దీనికే నీళ్ళు తాగిపించి వెళ్దాం. ఎక్కడ కట్టేసి వెళ్తున్నా, ఆడ కట్టేసి వెళ్తున్నా. ఇక వెళ్ళి తిందాం, ఆకలి అవుతుంది. ఆ రోజు ఈయనే పాము ఉండే. గిన్నె ఈయనే ఉండే. నాన్న నీళ్ళు వదులుతాడంట, నువ్వు తినేసి అంటున్నాడు. మనం అన్నీ తిందాం ఇక. నాకు సర్ది తగ్గట్లేనే లేదు. నేనేమో నేరేడు పండ్లు తింటూనే ఉన్నా. నాన్న తిడుతున్నాడు, సర్ది అవుతుంది మళ్ళీ తింటున్నావా అని. అంటే సీజన్ పోతే మళ్ళీ రాదు కదా తర్వాత, అందుకే. పని చేసుకుంటారు అలా అందరు. ఆడ నీళ్ళు నడుస్తున్నాయి. ఆడ వెళ్ళి కొంచెం ఆడికి వెళ్ళి కొంచెం కడుక్కుందాం, చేతులు కాళ్ళు మొత్తం ఫ్రెష్ అయ్యి తిందాం. తినడం అయిపోయింది ఇక. వెళ్దాం వాడికి. ఏం చేస్తారో చూద్దాం. వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. ఇప్పుడు మేకలు తీసుకొని ఇంటికి వెళ్తున్నా వీటిని. ఇందాకేమో అవి పందులు ఉంటాయి కదా, అడవి పందులు, మంద వచ్చింది ఒకటి. మంద 5-6 ఉంటాయి. అవి వీటి దగ్గరికి ఉరుకుతా వచ్చాయి. ఇక మొత్తం తెంపుకొని పరిగెత్తినాయి. ఇవి చేనులలో నుంచే పరిగెడుతున్నాయి. భయపడ్డాయి ఇక బాగా. తీసుకొని వెళ్తున్నా ఇప్పుడు ఇంటికి. ఆవుని తీసుకురావడానికి వెళ్తున్నా. ఒక్కటే ఉంది పాపం, ఎంత చుట్టుకుందో ఏందో. దేవుడు అక్కడ లోపల ఉంది. నేను పిలవగానే ఇక్కడ బయట నన్ను చూసి ఇక్కడ పరిగెత్తుకొని వచ్చింది. అక్కడే కట్టేసినావు కదా, తినలేదు అనుకుంటా అంత. సో ఇప్పుడు ఇక్కడ పట్టుకొని మేపుతున్నా. ఇక్కడతోనే మన వీడియో ఎండ్ చేద్దాం. ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.